రామాయణంలో మనం వాలి సుగ్రీవుల గురించి విని ఉంటాం కదా! వాళ్ళకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈరోజు విందాం. వృక్షరజసుడు బ్రహ్మదేవునికి మానసపుత్రుడు. అతడు ఒకానొక సమయంలో ఒక సరస్సులో స్నానం చేయగా ఒక అందమైన స్త్రీగా మారిపోతాడు. అసలు ఎందుకు జరిగిందంటే పార్వతీదేవి స్నానం చేసి విహరించే కొలనులో రాక్షసులు స్నానం చేసి అపవిత్రం చేశారు. అందుకు పార్వతీదేవి ఆగ్రహించి ఈ కొలనులో స్నానం చేసే పురుషులు ఎవరైనా స్త్రీగా మారిపోతారు అని శాపం ఇస్తుంది. ఇది తెలియని వృక్షరజసుడు ఆ కొలనులో మునిగి అందమైన స్త్రీగా మారిపోయారు. ఆ స్త్రీకి ఇంద్రుని వలన వాలి, సూర్యుని వలన సుగ్రీవుడు జన్మిస్తారు. తర్వాత స్త్రీ రూపంలో ఉన్న వృక్షరజసుడు బ్రహ్మ దయ వలన పురుషునిగా మారిపోతారు. ఆ తర్వాత కొంతకాలానికి వాలిని కిష్కింధకు రాజుగా, సుగ్రీవుని యువరాజు చేశారు. తాను వనములకు వెళ్ళసాగారు. ఈ రకంగా సుగ్రీవుడు వాలి బ్రహ్మదేవునికి మనుమలుగా, వృక్షరజసుడికి కుమారులుగా అయ్యారు. వాలికి ఉన్న ఇంకొక వరం ఏంటంటే తాను ఎవరితో అయితే యుద్ధం చేస్తారో అవతల వ్యక్తిలో ఉన్న బలంలో సగం తినకు వచ్చేస్తుందన్నమాట. రావణాసురుడితో సమాన ప్రతిభ కలిగిన వ్యక్తి వాలి ఒక్కరే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.